So, good evening once again. My voice is clear. My screen is visible or not. Will you please, anyone can confirm me? Is it okay? My voice is clear. My screen is visible. Hello. Clear, sir. Voice is clear. Okay, so thank you, Dr. Garu. Thank you so much. And ladies and gentlemen, once again, welcome to another Friday. And the culture, NAD plus ఏదైతే ఒక కల్చర్ ని బిల్డ్ చేస్తుందో, ద ఫ్రైడే ఈస్ ఆల్వేస్ ద పవర్ ఆఫ్ అవర్ ఎంటర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఈ భూమి మీద మనుషులు పుట్టినప్పటి నుంచి అండ్ జనరల్ గా టైమ్ అండ్ డేట్ ఈస్ కంప్లీట్లీ ఇల్యూషన్. నిజానికి అవి ఎప్పుడు ఎగ్జిస్ట్ అయ్యలేవు. మనం అనుకుంటున్నాం కాబట్టి అవి ఉంటున్నాయి. బట్ ఫ్రైడేని ఒక ఆస్పిషియస్ డేగా మన కాన్షియస్నెస్ అనేది బిలీవ్ చేసింది కాబట్టి సో వీఆర్ రన్నింగ్ ద పవర్ ఆఫ్ ఫ్రైడే అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నటువంటి ఒక ట్రైనింగ్ ఈవెంట్ లాగా మనం ఈ కల్చర్ ని కొనసాగిస్తున్నాం. సో జనరల్ గా ఎవ్రీ ఫ్రైడే ఎన్ఐడి ప్లస్ ఏం నేర్పిస్తుందంటే ఇట్స్ నాట్ అబౌట్ ద బిజినెస్, ఇట్స్ నాట్ అబౌట్ ద సేల్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద ర్యాంక్, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. ప్రతి ఒక్కరికి కామన్ గా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఏదైతే ఒక న్యాచురల్ గా అందరూ తెలుసుకోవాల్సినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఎవ్రీ పర్సన్ మిస్ అవుతున్నారు. బికాస్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది రెండు ప్యాటర్న్స్ లో ఉంటది. ఈ ప్లానెట్ మీద మనం ఏదైతే చదువుకుంటున్నామో చదివిన దానికి రియాలిటీకి ఎప్పుడు ఆపోజిట్ గా ఉంటది. ఎలా అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. బట్ మీ బిజినెస్ లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలంటే అతనికి ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి. సో సేమ్ రియాలిటీని ప్రతి ఒక్కరూ లైఫ్ లో అర్థం చేసుకోవాలనేదే ఎన్ఏడి ప్లస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఈ రోజు మన టాపిక్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ లైఫ్. మన లైఫ్ లో అసలు ఏం సీక్రెట్ ఉంది, మన లైఫ్ లో మనం తెలుసుకోలేనటువంటి విషయం ఏదైనా ఉందా, ఏది తెలుసుకోలేక మన జీవితం ఇలాగే ఒక నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం అర్థం చేసుకోవాలి, మన లైఫ్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి అతి పెద్ద సీక్రెట్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ చాలా ఎలవేట్ గా దీన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటుంది. ఇందులో ముఖ్యంగా ఎన్ఐడి ప్లస్ చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా ఉండండి ఈ భూమి మీద ఆన్ దిస్ ప్లానెట్, మీరు ఇండియాలో ఉండండి, ఆస్ట్రేలియాలో ఉండండి, అండ్ న్యూజిలాండ్ లో ఉండండి, లేకపోతే స్టాక్ హోల్మ్ లో కానీ, లండన్ లో కానీ, టొరంటోలో కానీ, మాంట్రియల్ లో కానీ, న్యూయార్క్ లో కానీ, ఈ భూమి మీద మీరు ఎక్కడున్నా సరే మనందరం ఒకే ఒక పవర్ తో పనిచేస్తున్నాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఒక పవర్ తో పనిచేస్తున్నారు. దానికి ఒక లా ఉంది, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది, దాన్ని అట్రాక్షన్ అంటారు. సో ఈ సీక్రెట్ ను మనం ఎలా తెలుసుకోవాలి, దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా మంది విని ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం అర్థం చేసుకున్న వాళ్ళు, కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఒక బెటర్ సక్సెస్ ని కూడా అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కటి మన జీవితంలోకి ఏదైతే వస్తుందో ఇట్స్ కంప్లీట్లీ యువర్ అట్రాక్షన్. మీరు దేన్నైతే అట్రాక్ట్ చేసుకున్నారో అది మాత్రమే మీ జీవితంలోకి వస్తుంది. యువర్ ఇమాజినేషన్, మీ మైండ్ లో మీరు ఊహించుకునే ఒక పిక్చర్, అది మీ బ్రెయిన్ లో ఎప్పుడైతే హోల్డ్ అవుతుందో అది మీ దగ్గరకు వచ్చి ఫిజికల్ గా అంటే ఒక వస్తువు రూపంలో అది మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మోడల్ ఏంటంటే దీంట్లో ఒక కోర్ ప్రిన్సిపల్ ఉంది. దీన్నే మన థాట్స్ అంటే మన ఆలోచనలే బికమ్ థింగ్స్ అంటారు. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే ఊహిస్తున్నామో ఇది మాత్రమే ఒక వస్తువు రూపంలో రూపాంతరం చెందుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పర్సన్ తన లైఫ్ లో కావాల్సిన దాన్ని ముందుగా చేరాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ మిడిల్ క్లాస్ నుంచి ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఒక రిచ్ పీపుల్ కానీ ఒక వేరియేషన్స్ అర్థం చేస్తాం. ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీతోనే తన లైఫ్ లీడ్ చేస్తాడు. కామన్ మ్యాన్ అన్నాను. మనం రోజువారీ కొంతమంది కన్స్ట్రక్షన్ లో కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యవసాయ పనులు చేసే వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు డైలీ ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే చేస్తారు. వాళ్ళ థాట్స్ అనేటివి అక్కడ లిమిటేషన్ లో ఉండిపోయారు. అందుకనే ఎప్పుడైతే ఆ థాట్స్ ని బ్రేక్ చేసినటువంటి వ్యక్తి, కొంతమంది ఎక్కడికి వస్తారంటే ఆ నార్మల్ కామన్ మ్యాన్ పొజిషన్ నుంచి టాలెంటెడ్ పొజిషన్ కి వస్తారు. అండ్ టాలెంటెడ్ పొజిషన్స్ ఎక్కడ ఉంటారంటే మార్కెట్ లో వాళ్ళందరూ జాబ్స్ చేస్తూ ఉంటారు.
లైక్ చిన్నపాటి వ్యాపారాల నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్ కాడ నుంచి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తారు. బట్ ఇదే థాట్స్ కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏం చేస్తారంటే దే కెన్ మేక్ బిల్డ్ అనే ఆర్గనైజేషన్స్. వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేస్తారు. ఆర్గనైజేషన్ తో పాటు ఒక సిస్టమ్ ని డెవలప్ చేస్తారు. అండ్ దీంట్లో ముఖ్యంగా వాళ్ళ థాట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా అర్థం చేసుకోండి, ఇంటలెక్చువల్ పర్సన్ ఎప్పుడు మనీని చేస్ చేయడు. ఎస్, ప్రతి ఒక్కరూ మనీ కోసం పనిచేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్ లో మనకు కావాల్సింది మనీ అనేది. బట్ అన్ఫార్చునేట్లీ సేమ్ మనీని మీరు అచీవ్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే సిస్టమ్ అనేది బిల్డ్ చేయలేకపోవడం. అలాగే మనీ అనే దానికోసం ఎవరు వర్క్ చేయరంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రజలకి ఏం కావాలో వాళ్ళు అలాంటి ప్రోడక్ట్స్ ని మాత్రమే బిల్డ్ చేస్తారు. సో డోంట్ చేస్ ద మనీ యాజ్ ఎ ఇంటెలెక్చువల్ టు ప్రొవైడ్ ద సర్వీస్ ఆర్ ప్రోడక్ట్. మనం ఒక సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ప్రజలు యూజ్ కేస్ కోసం మనం బిల్డ్ చేస్తే దట్ మనీ ఇస్ కమ్స్ టు యూ. అందుకనే ఎన్ఏడి ప్లస్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని అర్థం చేసుకొని మీ లైఫ్ లో మీకు కావాల్సిన దాన్ని మీరు ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. లైక్ వాట్ యు అట్రాక్ట్స్ ఇట్స్ లైక్ అంటే మనం దేన్ని అట్రాక్ట్ చేస్తామో అది తిరిగి ఆ విధంగానే రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఒక ఆలోచన చేస్తాం, యూ కెన్ థింక్ ఎ థాట్, మీ యొక్క థాట్ ని మీరు ఆలోచన చేయండి, ఇట్స్ అట్రాక్ట్ లైక్ సేమ్ థాట్ టు యూ. చిన్న ఎగ్జాంపుల్, దీన్ని మన బిజినెస్ కి కనెక్ట్ చేసి కూడా చెప్తాను. ఎప్పుడైతే మీరు ఒక ఆర్గనైజేషన్ లో కానీ లేకపోతే మీరు ఒక జాబ్ లో కానీ మీరు ఒక రిలేషన్ లో కానీ ఉన్నారనుకోండి, ఎప్పుడైతే మీరు ఏదైతే ఒక దాని మీద ఒక స్పష్టమైన అవగాహనకు వస్తారు, ఐదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఒకవేళ మీరు ఒక దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ లకు వచ్చినప్పుడు దెన్ కంటిన్యూస్లీ ఆ పర్టిక్యులర్ దాని మీద పూర్తి స్థాయి నెగిటివ్ థాట్స్ వస్తాయి. నేను ఒక వ్యక్తితో మన లైఫ్ లో చాలా మందికి రిలేషన్స్ ఉంటాయి, లైక్ ఫ్రెండ్షిప్ లో కొంతమంది ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ థాట్ ని మన మైండ్ లోకి బిల్డ్ చేసుకొని కంటిన్యూస్ గా దేన్ని అయితే మనం బిల్డ్ చేసామో దాన్ని బిల్డ్ చేసి దాని వల్ల సేమ్ అమౌంట్ ఆఫ్ ద నెగిటివ్ థాట్స్ అనేటివి కంటిన్యూస్ గా అట్రాక్ట్ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ఒపీనియన్స్ అనేటివి నెగిటివ్ సైడ్ కి వెళ్తాయి. అందుకని మీరు ఒక ఆర్గనైజేషన్ మీద కూడా అంతే, మీరు చేస్తున్న జాబ్ మీద అంతే, మీరు పెళ్లి చేస్తున్న తర్వాత ఫ్యామిలీస్ చాలా చాలా మనందరిలో సొసైటీలో చాలా మంది కొన్ని ఫ్యామిలీస్ విడిపోతుంటాయి బికాస్ కొన్ని ఫ్యామిలీస్ స్ట్రాంగ్ గా ఉంటాయి. దర్ ఇస్ ద రీజన్ వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారు ద థాట్స్ అనేటివి, వాళ్ళ థాట్స్ అనేటివి కంటిన్యూస్ గా ఒక నెగిటివ్ థాట్ థౌజండ్స్ ఆఫ్ నెగిటివ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, ఒక పాజిటివ్ థాట్ థౌజండ్స్ ఆఫ్ పాజిటివ్ ని అట్రాక్షన్ చేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రాన్స్మిషన్ టవర్ లాంటి వాళ్ళు. బికాస్ మనందరం రేడియో విన్నవాడు చాలా మంది ఉంటారు అండ్ ఎఫ్ఎం ని కూడా యూజ్ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 93.5 అనే ఫ్రీక్వెన్సీ యాడ్ అయినప్పుడు మాత్రమే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్కమ్ అంటే క్లియర్ సౌండ్ తో ఒక సాంగ్ మీ చెవులు కినిపిస్తుంది. అలాగే మనం ఏదైతే థాట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తామో అది ఒక ట్రాన్స్మిటెడ్ ఫ్రీక్వెన్సీ లాంటిది. అలాంటిది ఏం చేస్తుందంటే మీ థాట్స్ ని, మీ ఫ్రీక్వెన్సీని రెండింటిని చేంజ్ చేస్తుంది. అందువల్లే ఒక వ్యక్తి ఒక ఆర్గనైజేషన్ నుంచి కానీ ఒక రిలేషన్ నుంచి కానీ ఒక మ్యారేజ్ అనేటువంటి ఒక బ్యూటిఫుల్ రిలేషన్ నుంచి కూడా ఎగ్జిట్ అవుతారు. ఎందుకు ఎగ్జిట్ అవుతారంటే ఒక థాట్ థౌజండ్స్ ఆఫ్ నెగిటివ్స్ కానీ ఒక థాట్ థౌజండ్స్ ఆఫ్ పాజిటివ్స్ కానీ అట్రాక్ట్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి డామినేటెడ్ థాట్ ఎంత బలంగా ఒక దాని మీద అధిక శాతం మనం ఆలోచిస్తున్నామో అది మాత్రమే ఇన్ అవుతుంది. రోజు మన జీవితంలో మన మైండ్ థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ని ఎక్స్పెరిమెంట్స్ రూపంలో చేస్తుంది. మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నామో అది మాత్రమే ఇన్ అవుతుంది. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీ లైఫ్ లో మీకేం కావాలో ఆ థాట్ ని అర్థం చేసుకొని ఆ థాట్ ని డామినెంట్ థాట్ గా మనం క్రియేట్ చేయాలి. అదే ఆలోచనని మల్టిపుల్ టైమ్స్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ మనం దాన్ని చేస్తామో అప్పుడు మీరు కావాలనుకున్న దాన్ని మీ లైఫ్ లోకి తెచ్చుకోగలరు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో 3 కేటగిరీస్ ఉంటాయి. ప్రతి థాట్ కూడా మన లైఫ్ లో ఒక రియల్ థింగ్ అవుతుంది. కేవలం థాట్ మాత్రమే ఒక ఫోర్స్ లాగా పనిచేస్తుంది. అట్స్ ఎనీ ఫ్యాక్టర్, అది ఎనీ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీగా ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. అందుకనే సీక్రెట్ అనేది చాలా సింపుల్ గా అర్థం చేస్తుంది. మన థాట్స్ మాత్రమే మన థింగ్స్ గా తయారవుతాయని మనకు తెలిసిన తర్వాత మనం ఎలాంటి థాట్స్ ని కల్టివేట్ చేయాలి. జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేచర్ ఏంటంటే
కంటిన్యూస్ గా వన్ థాట్ బై వన్ థాట్ అనేది మన లైఫ్ ని కనెక్ట్ చేస్తూ వస్తుంది. బట్ ఒక అవేర్నెస్ ని మనగా సెల్ఫ్ గా క్రియేట్ చేసుకొని ఒక పవర్ఫుల్ అట్రాక్షన్ మోడల్ ని అర్థం చేసుకోవాలి. సో ద లా ఆఫ్ అట్రాక్షన్ లో మోస్ట్ పవర్ఫుల్ లా ఏంటంటే ఈ యూనివర్స్ లో మీ థాట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే దాన్ని విభజించాలి. నాకు వస్తున్న ఈ ఆలోచనలు ఏంటి, ఇంకొక రకమైన ఆలోచనలు ఏంటి, వస్తున్న ఆలోచనలకి ఒక రకమైనటువంటి కట్ అండ్ డిలేట్ అనే మాట వాడండి. ఒకవేళ మీరు ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ఏదో యాక్సిడెంట్ చేస్తానని యాక్సిడెంటల్ థాట్ జనరేట్ అవుతుంది బ్రెయిన్. అండ్ ఇమీడియట్ గా ఏ పర్సన్ అయినా సరే ఇమీడియట్ గా ఆ థాట్ ని రీప్లేస్ చేసి ఆ థాట్ ని కట్ అండ్ డిలేట్ అని చెప్పండి. మీ బ్రెయిన్ నుంచి దాన్ని ఎగ్జిట్ చేయండి. సో అందుకనే ఏదైతే మన మైండ్ లో జరుగుతూ ఉంటుందో కొంత గందరగోళాన్ని ఉన్నప్పటికీ కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేన్నైతే అట్రాక్ట్ చేస్తామో అది మీ దగ్గరకు వస్తుంది. ఐదర్ ఇట్ ఈస్ ఎ లవ్, ఐదర్ ఇట్ ఈస్ ఎ మనీ, ఐదర్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్, ఐదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్. అందుకనే ప్రతి హ్యూమన్ కూడా ఒక ట్రాన్స్మిషన్ టవర్ లాంటి వాళ్ళు. మన టవర్ లో వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుంటే మన లైఫ్ లో మనకు కావాల్సిన దాన్ని మనం నిర్మించుకోవచ్చు. చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ లో మీకు ఏ చేంజ్ కావాలన్నా దాన్ని మీరు చేయొచ్చు, కేవలం మీ థాట్స్ ని రీప్లేస్ చేయడం వల్ల. ప్రతి థాట్ ని రీప్లేస్ చేయడంతో పాటు ప్రతి వర్డ్ ని కూడా రీప్లేస్ చేయాలి. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక ఫ్రీక్వెన్సీ అవుతుంది. మనం ఎంతసేపు అయితే మన లైఫ్ నాది ఇంతే, నేను ఇలానే ఉంటాను, నాకు ఇలాగే జీవితం ఉంది అని ఎన్ని వందల సార్లు మాట్లాడితే అండ్ రిపీటెడ్ గా అది మీ దగ్గరికి అలాగే ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఈ సీక్రెట్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పర్సన్ డామినెంట్ థాట్ లో చూడండి. మీకు ఈ ఇయర్ ఒక బిఎండబ్ల్యూ కారు కొనాలనేటువంటి థాట్ ఉంది. మీరు థౌజండ్స్ ఆఫ్ టైమ్ ఆ థాట్ ని కంటిన్యూస్ గా మీ మైండ్ లో డామినేట్ చేయించాలి. అలాగే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఆ కారుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కానీ కలర్స్ కానీ ఇంటర్నెట్ లో వెతకడం కానీ దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడడం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏదైతే డామినేట్ థాట్ ని మన మైండ్ లో ప్రింట్ చేస్తామో అది ఆటోమేటిక్ గా క్రియేటివ్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఆ క్రియేటింగ్ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే మనకి ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని మనం సృష్టించవచ్చు అని చెప్తుంది. ఇందులో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యూనివర్స్ కి ఒక కమాండ్ చేయొచ్చు. కమాండ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉండేటువంటి ప్రతిదీ కూడా అంటే ఫస్ట్ టైం నేను ప్రతి ఒక్కరికి కాన్షియస్నెస్ అనేటువంటి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడిగాను. మీరు అంటే ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు నేనంటే నా బాడీయా, నా ఐసా, నా నోసా, లేకపోతే నా హార్టా, నా లివరా, ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక సింపుల్ ఆన్సర్ వస్తుంది. నేను అంటే మీ బ్రెయిన్ అని. మీ బ్రెయిన్ మాత్రమే ప్రతి థాట్ ని ప్రతి యాక్టివిటీని చేస్తుంది. నిజానికి నువ్వు కాదు. బ్రెయిన్ లో ఏముంది? మీ కాన్షియస్నెస్ అని ఉంది. కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఒక రకమైనటువంటి అపస్మారక స్థితి లాంటిది. సో ఈ కాన్షియస్నెస్ లో మనం ఏదైతే ఒక థాట్ ని అంటే మన థాట్ ని దాంట్లో కాన్షియస్ నుంచే డెలివర్ అవుతుంది. కాబట్టి మీ కాన్షియస్నెస్ మాత్రమే ఎప్పుడైతే మనం చూడాలనుకున్న దాన్ని చూసే విధంగా ఫిజికల్ ఫామ్ లోకి అండ్ క్వాంటమ్ మెకానిక్స్ వెళ్ళిన తర్వాత అది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వీడియోని మీరు విని ఉంటే ఈ సబ్జెక్ట్ మీకు క్లియర్ గా అర్థమై ఉండదు. సో యూనివర్స్ అనేది మీరు ఏదైతే కమాండ్ చేస్తారో దాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ అది ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా మీ లైఫ్ లో మీరు కోరుకుంటుంది అది ఏదైనప్పటికీ ఫస్ట్ మీరు ఫీల్ అవ్వండి. ఎలా ఫీల్ అవ్వాలి? చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడిగేవాళ్ళు, సార్ నేను దీని గురించి ఎలా ఫీల్ అవ్వాలి సార్? నా ఫీలింగ్ అంటే నేను ఏ విధంగా ఫీల్ అయితే నాకు ఇది వర్కౌట్ అవుతుంది అని కొందరు అడిగేవాళ్ళు. సో నేను అందరికీ ఒకే ఒక విషయం చెప్పేవాడిని. మీ లైఫ్ లో మీకు ఏమి కావాలనుకుంటున్నారో అది నిన్న జరిగిపోయింది. వెస్టర్డే దట్ విల్ బి హ్యాపన్ అనుకోండి. నిజానికి ఎప్పుడైతే మన లైఫ్ లో ఒకటి జరిగిపోయిందని మీరు ఊహిస్తారో అండ్ మన పాస్ట్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేయదు అని చాలా సార్లు చెప్పాను. మన ఫ్యూచర్ మాత్రమే మన ప్రజెంట్ ని డిసైడ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోండి. అందుకనే మనకు కావాల్సింది ఏదైనప్పటికీ కూడా అది నిన్న జరిగింది నా లైఫ్ లో, అది ఆల్రెడీ హ్యాపెన్ ఇన్ ద బెస్ట్ వే. ఒకవేళ మీరు కిందాక నేను చెప్పాను ఈ ఇయర్ మీరు ఒక బిఎండబ్ల్యూ కార్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. మీరు సింపుల్ గా ఏం అర్థం చేసుకోవాలంటే దాన్ని నేను నిన్నే కొన్నాను అన్న ఫీలింగ్ తో ప్రతిసారి ఆ థాట్ ని మీరు డామినేట్ చేయాలి మీ బ్రెయిన్ లో. అప్పుడు
డామినేటెడ్ థాట్ అనేది ఆ ప్రోడక్ట్ ని మీ దగ్గరికి రిసీవ్ అయ్యేలాగా చేస్తుంది. బట్ ఎలా రిసీవ్ అయ్యేలా చేస్తుంది అంటే, మీకు నిన్న బిఎండబ్ల్యూ కారు కొన్నారని మీరు ఈ రోజు ఊహిస్తే దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఐ లవ్ దిస్ బిఎండబ్ల్యూ కార్, ఐ లవ్ దిస్ కలర్, ఐ స్మెల్ ఇట్. నేను ఎంటర్ అయినప్పుడు నా కార్ లో వచ్చే స్మెల్ ని మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. అండ్ దాన్ని కొన్నందుకు మీకున్నటువంటి డబ్బులకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అండ్ మనీకి గ్రాటిట్యూడ్ చెప్పడంతో పాటు దాన్ని మీకు ఎవరైతే ఈ భూమి మీద నడపడానికి అవకాశం కల్పించిన మొత్తం యూనివర్స్ కూడా మీరు ఒక గ్రాటిట్యూడ్ చెప్పాలి. కృతజ్ఞతా భావం అనేది మన జీవితానికి ఎక్కువ పాజిటివ్ ఇంటెంట్ ని కల్పిస్తుంది. అందుకనే ఫస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ ఇన్ ద సెన్స్, మనం అందరం ఎన్ఐడి ప్లస్ బిజినెస్ లో ఉన్నాం. మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ని మీరు ఇక్కడ ఆర్డర్ చేస్తున్నారు. రైట్? యూనివర్స్ అనేది కూడా సేమ్ లైక్ ఏ వన్ బిజినెస్ ప్లాట్ఫామ్. మీకు ఎలాంటి ఆర్డర్ కావాలి, ఐదర్ బిఎండబ్ల్యూ కార్ ఆర్ $1 million ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఎల్స్, లైక్ మీ లైఫ్ కి కావాల్సినటువంటి అడిషనల్ గా ఒక బ్యూటిఫుల్ గర్ల్ తో మ్యారేజ్ అవ్వాలనుకునేటువంటి థాట్స్ ఉన్న వాళ్ళైనా, మీకు ఒక మంచి ఇంటలెక్చువల్ బేబీ మీ వ్యక్తిలోకి రావాలనుకున్నానా, ఎనీథింగ్ మీరు జస్ట్ యూనివర్స్ లో ఆర్డర్ చేయొచ్చు. ప్రతిదీ కూడా యూనివర్స్ ని మీరు కమాండ్ చేయగలిగితే యూనివర్స్ ఆటోమేటిక్ గా ఒక క్యాటలాగ్ ని మీ ముందుంచుతుంది. అండ్ మన ప్రోడక్ట్ లిస్ట్ మనం ఎలా ఇస్తామో సేమ్ థింగ్ ఒక క్యాటలాగ్ అనేది మీ ముందు ఉంటుంది. మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ని మీరు ఆర్డర్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్, రియాలిటీ లేకొస్తే విన్స్టన్ చర్చిల్ ఒక మాట చెప్పేవాడు ఏంటంటే, యు క్రియేట్ యువర్ ఓన్ యూనివర్స్ యాజ్ యూ గో యాజ్ లాంగ్. మీకు కావాల్సినటువంటి యూనివర్స్ ని మీరే సృష్టించుకోవచ్చు. అది ఎంత కాలం అంటే అంతకాలం మీరు సృష్టించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ దీనికి కారణం మన ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ప్రోడక్ట్. అంటే నేను యూనివర్స్ అనేది ఒక క్యాటలాగ్ అయితే, మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఫీల్ అవ్వడం అనేది, అది పర్సనల్ గా మీరు ఫీల్ అయ్యేటువంటి ఎమోషన్ అనేది దానికి కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ద ఫేమస్ సైంటిస్ట్, ఒక మాట చెప్పారు. ఇమాజినేషన్ ఈస్ ఎవ్రీథింగ్, ఇట్స్ ద ప్రివ్యూ ఆఫ్ లైఫ్ కమింగ్ అట్రాక్షన్. అంటే మీరు ఊహించేది అనేది మొత్తం కూడా. అందుకనే మీ ఊహలే మీ జీవితం, మీ ఊహలే ఈ రోజు రేపు జరగబోయే 1 year 10 years. కానీ దాన్ని ప్రివ్యూ చేసి మీ లైఫ్ లో దాన్ని అట్రాక్షన్ మోడల్లోకి తెచ్చుకోగలగాలి. అందుకనే ఇమాజినేషన్ ఈజ్ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. సో కాబట్టి ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేసిన దాన్ని ఫీల్ అవడం అనేది సెకండ్ పార్ట్. మీ దగ్గర ఫీలింగ్స్ అనేవి కరెక్ట్ గా లేకపోతాయి. అది కూడా నేను ఫీల్ అవడం ఎలాగ చేయాలని చెప్పాను. ఆల్రెడీ ఇది నిన్నే జరిగింది. వెస్టర్డే దట్ విల్ హ్యాపన్స్ ఇన్ మై లైఫ్. సో ఫీల్ దట్ థింగ్స్. అలాంటిది ఫీల్ అయ్యేటప్పుడు ఇది ఆల్రెడీ నా లైఫ్ లో ఉంది అనేటువంటి భావనకి మీ మైండ్ ని తీసుకెళ్ళగలాలి. అప్పుడు మాత్రమే మీకు ఏదైతే అవసరం ఉందో అది మీ లైఫ్ లేక్ అనేది రావడం జరుగుతుంది. డోంట్ థింక్ అబౌట్ యువర్ ల్యాక్ ఆఫ్ దాట్. మీ దగ్గర అది లేదు అనేది ఎప్పటికీ ఆలోచించదు. బికాస్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఉంది, ఇంతకు ముందు ఉండబోయేది ఎప్పుడూ లేదు. మీరు అనుకున్నప్పుడే ఉంది, మీ దగ్గర ఉన్నప్పుడే అది కనిపిస్తుంది. కాబట్టి థింక్ దెమ్ ఆల్రెడీ ఇట్ వాస్ ఇన్ ద ప్రొసెషన్. అంటే ఇది ఆల్రెడీ నా దగ్గర ఉందనేటువంటి ఊహే అది నిజాన్ని చేసేటువంటి బ్లూ ప్రింట్ లాంటిది. యువర్ థాట్ బికమ్ థింగ్స్ అనేటువంటి మాటని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యూ బికమ్ అట్రాక్ట్ వాట్ యువర్ థింగ్. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు అట్రాక్ట్ చేస్తారు. అది ఎలా పనిచేస్తుంది అంటే, మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది అనుకోండి. మీ ల్యాండ్ దగ్గరకు వెళ్ళి మీరు తెలియకుండా ఒక మ్యాంగో ట్రీని ప్లాంట్ చేసి వచ్చారు. బట్ మీరు రోజు దాన్ని టేక్ కేర్ చేయట్లేదు. అది 100% గ్రో అయి ఒక రోజు ఫ్రూట్స్ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు చూడనప్పుడు కూడా ఒక చెట్టు ఎలా పెరుగుతుందో మీ ప్రమేయం లేకుండా, మీ కోరికలు అనేటివి ఖచ్చితంగా ఫిజికల్ ఫామ్ లో పెరుగుతాయి. కానీ మీరు దాన్ని ఫీల్ అయినప్పుడు. అందుకనే యూ బికమ్ అండ్ వాట్ యు అట్రాక్ట్, వాట్ యు థింక్. మీరు ఎలా తయారవుతారంటే, ఐదర్ మీకు 6 pack కావాలి, మీ బాడీ వెయిట్ లాస్ తగ్గించుకోవాలి, అన్నిటికీ కూడా మీరు ఫీల్ అయితే చాలు, దట్ విల్ బి హ్యాపన్స్ ఫర్ యూ. బట్ రిసీవింగ్ ప్రాసెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ థర్డ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు ఎప్పుడైతే దీన్ని మీరు పొందారో అప్పుడు ఒక వండర్ఫుల్ ఫీలింగ్ లోకి వెళ్తారు దాని గురించి. బట్ కాకపోతే ఎప్పుడైతే మీరు ఫీల్ అయ్యారో, ఫీల్ అయిన దాన్ని మీ దగ్గరకు చేరిందో, మీరు అగైన్ దాన్ని ఇప్పుడు కూడా ఫీల్ అవ్వగలగాలి. సో అందుకని ప్రతి ఫీలింగ్ కూడా గుడ్ గా ఉండాలి. ప్రతి ఒక్క పర్సన్ కూడా తనకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీని తనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అందుకనే
మనం ఏం మాట్లాడుకున్నాం, ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చూపించాలని. అంటే కృతజ్ఞతా భావం అనేది దీని వల్ల నాకు ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మీటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా, బికాస్ యూ ఆర్ మీ ఇస్ ఎనర్జీ టుగెదర్. సో మనందరం ఒక ఎనర్జీ ఫామ్ లో ఉండేటువంటి ఒక ఇంటలెక్చువల్ పీపుల్స్ లాగా బిహేవ్ చేయాలంటే, సో అందుకనే గ్రాటిట్యూడ్ ఏం చెప్పాలి, గ్రాటిట్యూడ్ దేనికి చెప్పాలంటే, థ్యాంక్ యూ ద యూనివర్స్. అలాగే నా చుట్టూ ఉన్నటువంటి పీపుల్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీరు జీవితంలో ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా దానికి థ్యాంక్స్ చెప్పండి. మీ దగ్గర ఏటీఎంకి వెళ్ళి ఒక 100 రూపీస్ నోట్ విత్డ్రా చేస్తే ముందు దానికి థ్యాంక్స్ చెప్పండి. దాన్ని మనస్ఫూర్తిగా ఒకసారి ముద్దు పెట్టండి. అప్పుడు మాత్రమే దాన్ని ఇది ప్రేమిస్తుంది, మీరు దాన్ని ప్రేమిస్తారు. అందుకనే లవ్ ఈజ్ ఆల్వేస్, అది ఫిజికల్ ఎంటిటీ అండ్ మీరు ఫిజికల్ ఎంటిటీ. యూ కెన్ కనెక్ట్ ఈచ్ అదర్, దట్ కనెక్షన్ ఈస్ లాంగ్ ఫర్ ఎవర్. అందుకనే ఆ కనెక్షన్ అనేది లాంగ్ గా ఉంటది. సో అండ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ అబుండెన్స్. లైఫ్ లో సమృద్ధిగా జీవించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపిస్తామో, అది మీకు ఒక ఫ్రెండ్ లాగా, అంటే యూనివర్స్ అనేది మీకు ఫ్రెండ్ లాగా ప్రతిసారి మీకు సహాయం చేస్తూ మీకు కావాల్సిన దాన్ని ప్రతిసారి ఇవ్వడానికి పనిచేస్తుంది. అట్రాక్ట్ ఇస్ మోర్ గుడ్. మీకు మంచి ఎప్పుడు అట్రాక్షన్ ఏం చేయాలంటే, ఎదుటి వ్యక్తి పట్ల కూడా వాళ్ళకి మంచి జరగాలని మీరు ఆలోచిస్తే, మనం ఆలోచిస్తే, అలాంటి గ్రాటిట్యూడ్ ఉంటే, దట్ విల్ బి డెఫినెట్లీ చేంజ్ అవర్ లైఫ్ ఇమీడియట్లీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే, నేను హ్యాపీగా ఉండాలి, నా పక్కన ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండకూడదు. బికాస్ యువర్ కాన్షియస్నెస్ ఈస్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అని మీకు అర్థమైనప్పుడు, అండ్ అతన్ని కూడా మీ లైఫ్ లో మీరు నెగిటివ్ ఇంపాక్ట్ లో చూస్తే, ద సేమ్ అమౌంట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ అనేది అతని యొక్క కాన్షియస్నెస్ కూడా మీ దగ్గర అలాగే పనిచేస్తే, దట్ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ మ్యాచ్. రేడియోలో 93.5 ఎప్పుడైతే మ్యాచ్ కాదో, దట్ విల్ బి డిసపియర్. అందుకని టు గ్రాటిట్యూడ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరి సక్సెస్ ని కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ ఒక పర్సన్ సక్సెస్ అయితే యూ కెన్ క్లాప్ బిగ్ అండ్ ఫీల్ హ్యాపీ. అది మీరు విన్ అయినట్టు మీరు ఫీల్ చూపించడానికి ప్రయత్నం చేయండి. అందుకనే యువర్ థాట్స్ కాజెస్ యువర్ ఫీలింగ్స్. అందుకనే మన థాట్సే మన ఫీలింగ్స్ కారణం కాబట్టి, మన థాట్స్ అనేటివి మన ఫ్రీక్వెన్సీ కాబట్టి, మనం దేన్నైతే ఫీల్ అవుతున్నామో అది ఇమీడియట్ గా తన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకొని, అండ్ మీరు యూనివర్సల్ లో ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ మీరు దగ్గరికి రావాలంటే ఆ ఫ్రీక్వెన్సీని మీరు మేనేజ్ చేయాలి. చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే, వెన్ యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్, దెన్ యూ కెన్ ఇమీడియట్లీ టేక్ ద డెసిషన్స్. రాంగ్ టైంలో ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయదు. మీ లైఫ్ లో మీరు ఏం చేయాలనుకున్నా సరే, దానికోసం ఒక 72 hours టైం స్పెండ్ చేయండి. మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఇప్పటికీ 72 గంటల తర్వాత వెయిట్ చేసి మీరు తీసుకునేటువంటి నిర్ణయానికి చాలా పరిమితి అనేది 100% ఉంటుంది. ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ లైఫ్ లో ఇమీడియట్ డెసిషన్స్ ఆల్వేస్ క్రియేటింగ్ కియాస్. అంటే లైఫ్ లో గందరగోళాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది. వెన్ యూ ఫీల్ గుడ్ అండ్ యూ విల్ బి అట్రాక్ట్ మోర్ పవర్ఫుల్ గుడ్ థింగ్స్. బ్యాడ్ టైమ్ లో దేన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ టైమ్స్, ఒకవేళ లైఫ్ లో బ్యాడ్ టైమ్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ టేక్ సీట్, ఒకసారి కూర్చోండి, ప్రశాంతంగా ఆలోచించండి. ఇక్కడ బ్యాడ్ టైం ఎందుకు నడుస్తుందో టు అడ్రస్ ద వాట్ ఈస్ కోర్ ప్రిన్సిపల్. ఏదైతే మనం అడ్రస్ చేయాల్సింది, అసలు ఈ సమస్యకి కారణం ఏంటి, ఆ సమస్య పరిష్కారం ఏంటి. పరిష్కారం లేని సమస్య ఈ భూమి మీద లేదు. దాన్ని వెతకడంలో మనుషులు విఫలం అవుతున్నారు అంతే. అందుకనే ద పవర్ఫుల్ అట్రాక్షన్ మోడ్, మీరు గుడ్ థింగ్స్ అట్రాక్ట్ చేయాలంటే యూ ఫీల్ ఆల్వేస్ గుడ్. ద సీక్రెట్ అనేది ఎప్పుడు షిఫ్ట్ అవుతుందంటే, మీరు ఎక్కువసారి ప్లెజెంట్ గా ఉన్నప్పుడు మీ విన్నింగ్ మూమెంట్స్ ని గుర్తు చేసుకోండి. మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ ని గుర్తు చేసుకోండి. మీరు సంతోషంగా ఉన్న క్షణాలను మీరు గుర్తు చేస్తున్నప్పుడే మీకేం కావాలో అనే దాన్ని కూడా ఆలోచించండి. అప్పుడు గుడ్ ఫీలింగ్ తో వచ్చేటువంటి థాట్ ని మీరు కంటిన్యూస్ గా డామినేట్ చేస్తే, అది చాలా వేగంగా మీ దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తాయి. సో చేంజ్ యువర్ ఫీలింగ్స్, షిఫ్ట్ యువర్ ఫ్రీక్వెన్సీ ఇన్స్టెంట్లీ విత్ ద గుడ్ మూమెంట్స్. అందుకనే గుడ్ మూమెంట్స్ లో ఉండడానికి మాత్రమే ట్రై చేయండి. నో వన్ ఎల్స్ కెన్ థింగ్స్ ఫీల్ ఫర్ యూ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మీ గురించి నా గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. కేవలం మన గురించి మనం మాత్రమే ఆలోచించాలి. దట్స్ ఓన్లీ యూ. యూ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ ఎగ్జిస్టెన్స్. చాలా మందికి ఉండే న్యాచురల్ వర్డ్ ఏంటంటే, నేను ఇది ఫలానా వాళ్ళ వల్ల నేను ఇలా అయింది, ఇలాంటి వాళ్ళ వల్ల నాకు ఇలా అయింది. దట్స్ 100% రాంగ్. బికాస్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ రిజల్ట్. మీ రిజల్ట్ కి ఎవరినైనా సరే మీరు పెడుతున్నారు ముందంటే, దట్ 100% యువర్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. యూనివర్స్ అనేది అలా పనిచేయదు. ఇక్కడ ఈ బ్యాలెన్స్డ్ సాఫ్ట్వేర్ లో
ప్రతి దానికి కారణం నువ్వే. ప్రతి రిజల్ట్ కి, ప్రతి సక్సెస్ కి, ప్రతి ఫెయిల్యూర్ కి మీరు, నేను, అందరికి మనమే కారణం, కానీ ఇంకెవరు కాదు. సో చేంజ్ ద థాట్స్ టు ఫీలింగ్స్ టు చేంజ్ యువర్ లైఫ్. సో ఓన్లీ వన్ థింగ్ ఐ జస్ట్ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, చాలా మందికి నేను గుర్తు చేసుకుంటాను, యు ఆర్ ఓన్లీ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అని. మీ ఎగ్జిస్టెన్స్ కి మీరు మాత్రమే క్రియేటర్. దర్ ఇస్ నో గాడ్ విల్ బి ఎగ్జిస్టెన్స్, ఐదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, నాకైతే తెలియదు. బట్ మై పర్సనల్ ఒపీనియన్, మీ యొక్క రియాలిటీకి కేవలం మీరు మాత్రమే క్రియేటర్. అందుకనే విజువలైజ్ చేయండి, రిహార్స్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ని రిహార్స్ చేయండి. అందుకనే రిహార్సల్ చేస్తారు ప్రతి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఎలాంటి పర్ఫార్మెన్స్? మీరు స్టేజ్ మీద ఒక డాన్స్ చేయడము, ఒక పాట పాడడము, ఒక ప్రజెంటేషన్ ఇవ్వడము, ఎవ్రీథింగ్ ఇస్ అ రిహార్సల్. అలాగే మీ లైఫ్ లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరు ఒక బిఎండబ్ల్యూ కార్ ని ఒక హైవే రోడ్ మీద డ్రైవ్ చేస్తున్న రిహార్సల్ మీ బ్రెయిన్ లో చేయాలి. అప్పుడు మాత్రమే ఆ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుద్ది. ప్లే విత్ ద పిక్చర్ ఇన్ యువర్ మైండ్. ప్రతి దానికి కూడా ఒక పిక్చర్ అనేది కావాలి. అక్కడ ప్రతిదీ కూడా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే రిజల్ట్ మీద పర్ఫెక్ట్ ఫోకస్ జరుగుతుంది. అందుకనే హ్యాపీ ఫీలింగ్స్ అట్రాక్ట్స్ మోర్ హ్యాపీ సర్కమ్స్టాన్సెస్ అంటారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చూడండి, అండ్ కంటిన్యూస్ గా సేమ్ మూమెంట్స్ మీకు కంటిన్యూ అవుతాయి లైఫ్ లో. యు ఆర్ ఓన్లీ దట్ క్రియేట్స్ యువర్ ఓన్ రియాలిటీ. సో డూ ఓన్లీ వన్ థింగ్. ప్రతి రోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ డే, బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్, అండ్ ఓన్లీ డూ వన్ థింగ్. ఎనీ ఈవెంట్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన దాన్ని రీప్లే చేయడం, దాన్ని రిహార్సల్ చేయడం మన బ్రెయిన్ లో. దట్ విల్ బి కంటిన్యూ టు కనెక్ట్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అందుకనే గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ రాక్ అన్నమాట. గ్రాటిట్యూడ్ అంటే ప్రతి దానికి కృతజ్ఞత చెప్పడం అండి. కీప్ ఎ స్పెషల్ టోన్ యువర్ పాకెట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్ లో ఏది కావాలన్నా సరే ఒక దానికి గ్రాటిట్యూడ్ చెప్పడానికి ట్రై చేయండి. ఇఫ్ ఆర్ ఇన్ ద పర్సన్ లైక్ ఏదైనా సరే అప్రిషియేషన్ చేయడం, అండ్ మీరు ఇది విన్ అయ్యారు, అప్రిషియేట్ దమ్, గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు వాళ్ళకి. థ్యాంక్స్ గివింగ్ డేస్ అని కొన్ని చేస్తుంటారు. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పడం. యూ కెన్ అట్రాక్ట్ థింగ్స్ టెంపరవరీ, బట్ ద నెగిటివ్ థాట్స్ ఇన్ యువర్ మైండ్ దట్ విల్ బి టెంపరవరీ కాదు, పర్మనెంట్ గా మన లైఫ్ ఎగ్జిట్ చేస్తుంది. ఐ నో ఎవ్రీథింగ్ అనని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నిజానికి యు ఆర్ నాట్ ఈస్ ద పర్సన్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ డెసిషన్, బికాస్ యు ఆర్ నాట్ కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ ఫస్ట్. మీరు బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేయట్లేదు. దానివల్ల లైఫ్ అనేది ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ద గ్రాటిట్యూడ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇదే సీక్రెట్ ని మీ లైఫ్ లో ఉపయోగించవచ్చు. అండ్ వెయిట్ అండ్ వెల్నెస్ లో డోంట్ ఫోకసింగ్ ఆన్ ద లూజ్ వెయిట్, ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫెక్ట్ వెయిట్ నేను ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వడం వల్ల ద వెయిట్ లాస్ మీరు చూడొచ్చు. అండ్ దీనికి ఫ్యాబ్లో ఎఫెక్ట్ అనే ఒక మోడల్ ఉంది. మీ అందరికీ తెలుసో తెలియదు, అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రూవ్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక యాక్షన్ లాంటిది. ఒక పేషెంట్ కి ఒక టాబ్లెట్ ఇచ్చి, మీకు ఈ యొక్క టాబ్లెట్ తో మీ యొక్క డిసీజ్ క్యూర్ అవుతుందని చెప్పి అతను నిజంగా దాన్ని నమ్మితే, ఆ టాబ్లెట్ ఇచ్చింది పారాసెటమాల్ అయినా కూడా ఆయనకి భయంకరమైనటువంటి వ్యాధి కూడా తగ్గేటువంటి సందర్భాలు చాలా జరిగాయి. బికాస్ ఈ కెన్ బిలీవ్ హిమ్సెల్ఫ్. తను బిలీవ్ చేశాడు, తను నమ్మాడు, కాబట్టి అది పనిచేసింది. సో సేమ్ అమౌంట్ ఆఫ్ ద థింగ్స్ మన యొక్క వెల్త్ లో కూడా ప్రతి ఒక్కరికి ఏం కావాలి, మనీ కావాలని ఎవ్రీడే రన్ చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ చేస్ ద మనీ, యూ డెఫినెట్లీ లూస్. వీఆర్ హియర్ టు బిల్డ్ ప్రొడక్ట్స్ ఫర్ ద పీపుల్. ఎవరికైతే ప్రొడక్ట్స్ అవసరం ఉన్నాయో వాటిని బిల్డ్ చేయండి. ద మనీ ఈస్ కమ్స్ టు యూ. షిఫ్ట్ యువర్ థింకింగ్ అబౌట్ మనీ. మన యొక్క ఆలోచనని డబ్బుల పట్ల మార్చుకోవడానికి ట్రై చేయండి. లుక్ అట్ ఎవ్రీథింగ్ యూ కెన్ లైక్ టు సే, ఐ కాంట్ ఆఫర్ దట్, ఐ కెన్ బై దట్. ఎప్పుడు కూడా నేను ఇది చేయలేను అనే దానికంటే ముందు నేను ఇది ఖచ్చితంగా కొనగలను, చేయగలను అనే థాట్ ని మాత్రం మీ యొక్క లైఫ్ లో ఎప్పుడు కల్టివేట్ చేయండి. సో యూ విల్ ఫీలింగ్ బెటర్ అబౌట్ మనీ. అప్పుడు మాత్రమే డబ్బుల పట్ల మీకు ఒక మంచి ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇమాజిన్ యువర్ అబండెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ బిల్స్. అండ్ ఇమాజిన్ డే టు డే లైఫ్ లో ఉండేటువంటి చెకింగ్ బిల్స్ గురించి ఆలోచించండి. బికాస్ యూ ఆల్రెడీ అబండెంట్ పర్సన్. మీరు ఆల్రెడీ సమృద్ధిలో ఉన్నటువంటి వ్యక్తిగా మీ కాన్షియస్ ని మీరు నమ్మించండి. ఇమాజిన్ ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా డబ్బుల గురించి ఎలా ఆలోచించాలంటే, ఇఫ్ యూ థింక్ అబౌట్ మనీ ఇన్ ఓన్లీ 1 or 2 times a day. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, మనీని తీసుకున్న తర్వాత ఒక్క రోజైనా సరే మనస్ఫూర్తిగా దానికి ఒక హార్ట్ఫుల్ తో కిస్ చేయడం చూసారా? ఎవ్రీ డే యూ కెన్ కౌంట్ ద మనీ, యూ జస్ట్ కిస్ ఇట్.
దాన్ని ఫీల్ అవ్వండి, దాని స్మెల్ చూడండి. యూ జస్ట్ అట్రాక్ట్, లవ్ దట్, దెన్ దట్ విల్ బికమ్స్ టు యువర్ గైన్. సో అందుకనే వెల్త్ క్రియేషన్ ఇస్ వెరీ సింపుల్. సేమ్ థింగ్ మీ లైఫ్ లో రిలేషన్షిప్ కూడా ఇలా పనిచేస్తుంది. ద సింపుల్ సమరీ ఆఫ్ ది సీక్రెట్ ఇస్ వెరీ సింపుల్. మీరు నమ్మండి, నమ్ముతుంది జరిగింది నిన్నే అనే ఒక ఆలోచన పెట్టుకోండి. బిలీవింగ్ ఇన్వాల్వ్స్ యాక్టింగ్ లో కానీ, స్పీకింగ్ లో కానీ, థింకింగ్ లో కానీ, ప్రతిది ఒక్కటి నీ లైఫ్ లో ఆల్రెడీ జరిగింది అని నమ్మడమే ఈ సీక్రెట్. అందుకనే ఎవరైతే ఒక ఫ్రీక్వెన్సీని కామన్ గా మ్యాచ్ చేస్తారో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకరికొకరు కలిసి వాళ్ళతో కలిసి మూవ్ అవుతుంది. అండ్ దెన్ ఈవెంట్స్, సర్కంటెన్సెస్, ఎనీథింగ్ యూ కెన్ రిసీవ్ ఈజీలీ. అందుకనే ఇప్పుడు ఎవరికైనా సరే కొంత సమయం, కొందరికి 10 రోజుల్లో, కొందరికి వారం రోజుల్లో, కొందరికి 1 నెల తర్వాత, కొందరికి 1 సంవత్సరం తర్వాత జరగచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. ఒకసారి టైం తీసుకోవచ్చు. బట్ ఎన్ఏడి ప్లస్ యొక్క ఆలోచన ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాచింగ్ ద ఎనర్జీస్. చాలా మంది లీడర్స్ ఇస్ కమ్స్ అండ్ గోస్ వాట్ ఎవర్, బట్ ద థింగ్ ఈస్ ఇఫ్ యూ ఫీల్ ద ఎనర్జీ, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద negatives or positives, okay? I'm not trying to make things is positively. I can build a positive atmosphere in the team culture. Because the reason is, if the person can cultivate negative thought, it's more than 100, 10,000 times he can feel same thing. So reason is, you can build a positive atmosphere. అందుకనే ఇక్కడ మేనిఫెస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎన్ఏడి ప్లస్ ఏమంటుందంటే ఎవ్రీ వన్ బికమ్ ఎ $1 million హోల్డర్. యూ జస్ట్ మేనిఫెస్ట్ దట్. అందుకనే ఎన్ఏడి ప్లస్ డైలీ అఫర్మేషన్స్ ని ప్రతి ఒక్కరిని కూడా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 2 minutes టైం స్పెండ్ చేసి దాని గురించి ఆలోచించండి, దాని గురించి చదవండి, దాన్ని ఫీల్ అవ్వండి. నిన్నే అది మీరు అచీవ్ చేసినట్టు అనుకోండి, ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి. అండ్ మీరందరూ ఒక మాట అడగొచ్చు, సార్ ఇలా సింపుల్ గా జరిగిపోయే పని అయితే నేను ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయకుండా 100% దాన్ని అచీవ్ చేస్తాను కదా అని అనొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క పర్సన్ కి ఎప్పుడు కూడా తను కావాలనుకున్నదని కూర్చొని సాధించాలంటే సాధ్యపడుతుంది. కానీ దెర్ ఇస్ నో యాక్షన్. లైక్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు ఫుడ్ కావాలి అండ్ మీరు ఇక్కడ కూర్చొని నా దగ్గర ఫుడ్ వస్తుందంటే కాదు. బట్ ఫుడ్ అవైలబిలిటీ ఉన్న ప్లేస్ ని మీకు యూనివర్స్ చూపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. వితౌట్ యువర్ యాక్షన్, యువర్ ఇమాజినేషన్ క్రియేట్ ద థింగ్స్, బట్ ఇఫ్ యూర్ యాక్టింగ్ ఆన్ దట్ యూ విల్ బి గెటింగ్ దట్. సో లైక్ దట్ ఇక్కడ ఏంటంటే ప్రతి దాన్ని ఎక్స్పెక్ట్ చేయండి, విజువలైజ్ చేయండి. సో ద లా ఆఫ్ అట్రాక్షన్ రిటర్న్ టు ఇన్ యువర్ రియాలిటీ. మీరు ఏదైతే అట్రాక్ట్ చేస్తారో మన లైఫ్ లో నిజంగా అది జరుగుతుంది. దాని నిజానికి మీరు ఫీల్ అవుతారు. జస్ట్ సింపుల్ థింగ్, దిస్ ఈస్ ద సీక్రెట్ టు యువర్ లైఫ్. అండర్స్టాండ్, దిస్ ఈస్ యువర్ సీక్రెట్ టు యువర్ లైఫ్. సో ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో ద 3 steps. ప్రతి ఒక్కరు ఈ యొక్క 3 steps ని ఫాలో అవ్వండి. మీకేం కావాలో ఇమాజిన్ చేయండి, అది మీ దగ్గర ఆల్రెడీ జరిగిపోయినట్టు ఫీల్ అవ్వండి. అది ఆటోమేటిక్ గా మీరు రిసీవ్ చేసుకుంటారు. అందుకనే ఏ క్రియేటివ్ ప్రాసెస్ ఇస్ ప్రాక్టికల్ ఇంజిన్ ఆఫ్ ది సీక్రెట్. మనం క్రియేట్ చేసేది ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది. అండ్ మన ఇమాజినేషన్ కానీ, మన ఫీలింగ్స్ కానీ, మనం తీసుకునేటువంటి రిసీవింగ్ కానీ, వీటన్నిటిని అలైన్ చేయాలి. అలైన్ ఇన్ ద సెన్స్ ఒకటికొకటి అనుసంధానం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మన థాట్స్ యొక్క ఎమోషన్స్ అనేవి ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యి మన కళలు నెరవేర్చి మన కోరికలకి ఇది తీర్చగలుగుతుంది. సో ద కీ ప్రిన్సిపల్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. యూ కెన్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్. సో అట్రాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఫీలింగ్స్ అనేది ఫ్రీక్వెన్సీ, మీ థాట్స్ అనేటివి థింగ్స్, మీ గ్రాటిట్యూడ్ అనేది మీకు కావాల్సిన దాన్ని మల్టిపుల్ చేస్తుంది. సో జస్ట్ అప్లై దిస్ సీక్రెట్స్ ఇన్ యువర్ లైఫ్. మీకు డబ్బులు కావాలన్నా దీంట్లో దొరుకుతుంది, ఆరోగ్యం కావాలన్నా దొరుకుతుంది, మీ రిలేషన్షిప్ కావాలన్నా మీకు ఇందులో దొరుకుతుంది. బట్ చేయాల్సింది ఒకటి, విజువలైజ్ అండ్ డైలీ ప్రాక్టీస్. మార్నింగ్ మీరు ఒక డామినేటెడ్ ఇంటెన్షన్ తో, మొదటిసారి చెప్పింది, మీ లైఫ్ లో మీకు రోజు వచ్చే థాట్స్ లో డామినేటెడ్ థాట్ ఏంటి, దాన్ని విజువలైజ్ చేయండి. అది ఆల్రెడీ మీ దగ్గర ఉందని నమ్మండి. థాట్ ఆఫ్ ద డే, యూజ్ ద సీక్రెట్ షిఫ్టర్స్. కొన్నిసార్లు మీ థాట్స్ కావాల్సినటువంటి మంచి మ్యూజిక్ అట్మాస్ఫియర్ అరేంజ్ చేయండి. హ్యాపీ మూమెంట్స్ ని ఎవ్రీడే క్రియేట్ చేసుకోండి విత్ మ్యూజిక్ తో. కానీ నేచర్ తో ఒక 2-3 minutes గడపడం అండ్ మెమరీస్ లోకి వెళ్ళి మన ఆనందమైన క్షణాలని అనుభవించడం. ఆ టైంలో మనకు కావాల్సిన థాట్ ని ఎక్స్పెరిమెంట్ చేయడం. స్టే ఆన్ ద పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు కూడా పాజిటివ్ ఫ్రీక్వెన్సీ మీద స్టే చేయండి. అండ్ ఈవినింగ్ కూడా సేమ్ థింగ్. ప్రతిరోజు ఈవినింగ్ నేను ఈ రోజు ఏం చేశానో రివ్యూ చేయండి అండ్ రీప్లే చేయండి ఈ రోజు అంతా జరిగిన దాన్ని. అన్వాంటెడ్ ఈవెంట్స్ ఏవైతే మీ మైండ్ లో జరిగాయో ఈ రోజు
వాటన్నిటిని డిలేట్ చేయండి. దెన్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికోసం వెళ్ళండి. ఆల్వేస్ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్. ఆల్వేస్ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్. మీరు ఎప్పుడైతే యువర్ బ్లెస్సింగ్స్ ని మీరు కౌంట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్తారో, రిమెంబర్ మీ లైఫ్ 100% చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ థింగ్. ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. ద లా ఆఫ్ అట్రాక్షన్, ఎవ్రీథింగ్ మీ లైఫ్ లోకి వచ్చేది మీరు అట్రాక్ట్ చేసేది మాత్రమే. మీ ఫెయిల్యూర్, మీ సక్సెస్ ఒకరి వల్లని ఎప్పుడు చెప్పొద్దు. బికాస్ దట్ ఈస్ ఓన్లీ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. అలాగే మీరు దేన్నైతే అట్రాక్ట్ చేస్తున్నారో దానికి ఒక ప్రాపర్ ఇమేజిన్, మీకు ఏవి కావాలనుకుంటున్నారో దానికి బెటర్ డామినేటెడ్ థాట్, మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ ని క్రియేట్ చేస్తున్న క్రమంలో ఆ థాట్ ని మల్టిపుల్ టైమ్స్ ని మీరు చేయడం వల్ల, దాన్ని మీరు ఫీల్ అవ్వడం వల్ల దాన్ని మీరు అందుకుంటారు. అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికైనా పనిచేస్తుంది. ఈ భూమి మీద మీరు ఎక్కడున్నా అది పనిచేస్తుంది. సో ఓన్లీ వన్ థింగ్, మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా, మంచి ఆరోగ్యం కావాలనుకుంటున్నారా, లవ్వింగ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారా, అన్నిటికీ ఇదే ఇదే ప్రిన్సిపల్ పనిచేస్తుంది. సో కాబట్టి థింక్ అవ్వండి, ఫీల్ అవ్వండి, దాన్ని రిసీవ్ చేసుకోండి. అండ్ వీఆర్ ఓన్లీ ద పర్సన్ టు క్రియేట్ ఎన్ఐడి ప్లస్ మిలియనియర్స్. సో అవర్ గోల్ ఈస్ టు build a millionaires with the right products. Thank you so much for joining today. Hope you understand everything. And over to co-host, sir.